మెన్స్ కిట్ మేము ఎప్పుడు చేసినా మేము ఇద్దరు చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని నామని బట్టి లేకపోయినప్పటికీ చిన్న స్కిట్ మిమ్మల్ని అందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కిట్ చేయడం జరుగుతుంది. స్కిట్లోకి వెళ్తే ప్రారంభించుకుందాం అండి. మేము బహిరంగ మీటింగ్లు జరుగుతున్నాయి మా చర్చ్ తరఫు నుంచి. మీరందరూ విశ్వాసులుగా వచ్చి ఉన్నారు. మేము ఈరోజు మా చర్చ్ నుంచి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఏ క్రిస్మస్ మీటింగ్, ఇట్స్ ఏ కూటములు అనమాట. ప్రార్థన కూటములు జరుగుతున్నాయి. సో నేను మిమ్మల్ని అందరూ ఆహ్వానించాం. మా చర్చ్ తరఫు అందరూ వచ్చారు. నేను ప్రార్థన చేసుకుందామండి. ఈ కూటమిని మమ్మల్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రిగానైనా ఈ కూటమిని తండ్రి మొట్టమొదటి రోజున ప్రారంభిస్తుండగా తండ్రి మీ ఆత్మను మాతో ఉంచండి. ప్రతి విధమైన అడ్డంకులు తొలగించి ఈ ప్రార్థన ముందుకు సాగడానికి సహాయం చేయండి. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ప్రేమ గల మా ప్రభావ చెప్పండి. అమ్మా అక్కడ అక్కడ కూర్చున్నారు కదా, వృద్ధులు కూర్చున్నారు కదా, వాళ్ళ చైర్లు ఉన్నాయి, కూర్చోండి అమ్మా. తల్లి ఇక్కడ కూర్చోండి, చైర్ ఖాళీగా ఉన్నాయి అమ్మ. వాళ్ళని చాలా కూర్చోబెట్టండి. మీరు ఎందుకు అక్కడ ఉన్నారు? ఇలా వచ్చి మీటింగ్లో కూర్చోండి. ఇలా రండి మేస్టర్. సరే మనం ప్రార్థించున్నామండి. వచ్చిన మేము అందరం పెట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరందరూ వాక్యానుసారం బలపడాలని మొట్టమొదటిగా మనం చిన్న పాట పాడుకొని మనం చెప్పండి. అమ్మా ఆ స్త్రీలు ఇటే కూర్చోండి, పురుషులు ఇటే కూర్చోండి. స్త్రీలు కూర్చున్న స్త్రీలు కూర్చోండి, పురుషులు పేర్లు రాసి ఉంటాయి. స్త్రీలు పురుషులు. ఇర్మియా గారు వాళ్ళు అలాగే కూర్చున్నారండి. మీ కళ్ళతో తీసి చూడండి, అలాగే కూర్చున్నారు. అలాగే అలాగే మనం ఈ ప్రార్థన కూడికలు ప్రారంభించుకుందామండి. సమయం ముగిస్తుంది. మనం ఆల్రెడీ 9 గంటలకి మీటింగ్ ప్రారంభం అనుకుందాం. కొన్ని అనివార్య కారణాల వల్ల వర్షాల వల్ల కొంచెం లేట్ అయ్యింది. రైతు క్షమించండి. ఒక్క నిమిషం అమ్మా. మ్యూజిక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మ్యూజిక్ వాళ్ళు అమ్మ వచ్చారు బాబు. వాళ్ళ కరెంట్ పాస్ చేయండి. వాళ్ళ మ్యూజిక్ వాళ్ళు పాడండి, మీరు పాడండి. పర్వాలేదు కాసేపు ఉందండి. ఇర్మియా గారు మనం ప్రార్థించుకుందామండి. వచ్చిన మేము అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మనం ఈ కూటములు పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆత్మలో లీనమై బలపడాలని. ఒక నిమిషం అమ్మా. దరిద్ర ఆ ఫేస్బుక్ అదే వీడియోలు తీసుకుని అమ్మా ఎక్కడున్నారు వాళ్ళు బాబు? ఫేస్బుక్ యూట్యూబ్ వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఫేస్బుక్ లైవ్ వెళ్తుంది, యూట్యూబ్ లైవ్ వెళ్తుంది. కూర్చోండి దేవుని ప్రేమను బట్టి మేము వచ్చిన అందరికీ నేను ఎంతో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయాసపడి దూర ప్రాంతం నుంచి మీరు అందరూ ఆటోలు కట్టుకొని ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని వచ్చినందుకు, మా మీటింగ్ సక్సెస్ చేయాలని ఎంతో కృతజ్ఞత. మీరు అందరూ వచ్చినందుకు ఒక్క నిమిషం అమ్మా. మనకి ఈ మీటింగ్కి కొత్తగా స్పీకర్ని మనం గుర్తు చేసుకున్నాము. కొత్త స్పీకర్ గారు వచ్చారు ఒకరు. అతన్ని మనం చెప్పిన కొట్టి మనం స్వాగతం సన్మానించుకొని ఆయన మంచి ప్రసంగికులు ప్రసంగం చేస్తారు. ఒక్కొక్కసారి అందరూ చెప్పిళ్ళు కొట్టండి. కొట్టారా? మన పాస్టర్ వచ్చారు సామ్యాల్ రాయ్ గారు. చెప్పిళ్ళు గట్టిగా కొట్టండి తల్లి. ఆయన బాధ ఏమీ లేదండి. మేము ఈ మీటింగ్ పెడదాం అనుకున్నప్పుడు ఒక చీఫ్ స్పీకర్ కోసం మాట్లాడుకున్నప్పుడు నేను మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరికి ఒకే ఒక తలంపు వచ్చింది. ఈ మందరిని నడిపించాలంటే, ఈ లేమెన్ ఫెలోషిప్స్ నడిపించాలంటే మన పినగా ట్రూ గాస్పెల్స్ ఫౌండర్ అయినటువంటి సామ్యాల్ రాయ్ గారు మనం ముఖ్య అతిథిగా పిలుచుకోవాలనుకున్నాము. ఆయన వచ్చారు. ఆయన కోసం ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం. థ్యాంక్ యూ. పాస్టర్ ఒక్క నిమిషం చెప్పండి. వేరేం కాదు, భోజనం టైం అయిపోతున్నాయి. పళ్ళు వచ్చాయి, భోజనాలు వచ్చాయి. ఏంటో ప్రారంభం కల భోజనాలు అంటే బాబు అందరూ కాదండి. స్త్రీలు ఒక్కేసి పురుషులు ఒక్కేసి పళ్ళు వచ్చాయి, భోజనం రెడీ చేసి అసలు కానివ్వండి బాబు. ఏంటో ఈ సంఘ పెద్దలు అస్తమానం డిస్టర్బెన్స్. అసలు ఈ ఓవర్ ఆర్గనైజేషన్ అయిపోయి అసలు ఈ సంఘాన్ని నడిపించలేకపోతున్నాం. పరిశుద్ధ అయిపోతుంది. మనం అందరూ ప్రార్థనలోకి వెళ్దామండి. క్వైర్ వారు మీటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ముఖ్య సందేశం వాక్యంలోకి వెళ్దాము. మీరు అందరూ ఒక్క నిమిషం అమ్మా. మన పాస్టర్ గారు రచించిన సీడీలు, గ్రంథాలు, అన్నీ మెమోరియల్ అన్నీ ఉన్నాయి. మీరు కొనుక్కొని 100 రూపాయలు ఇది, 50 రూపాయలకి. ఈ నిమిషమే, మళ్ళీ రేపు ఉండవు. ఈ నిమిషంలో కొనుక్కొని మీరు అందరూ వెళ్ళండి, పరిగెత్తి వెళ్ళిపోండి. ఇర్మియా గారు బాధ ఏం లేదండి. మా సంఘం తరఫు నుంచి రాసిన గ్రంథాలు, పుస్తకాలు మీరు లాస్ట్లో ఈ మీటింగ్ వెళ్ళిపోయేటప్పుడు 2 స్టాల్స్ ఏర్పాటు చేయబడి
ఆ స్టాల్స్ని సందర్శించి మీరు కొనుక్కుని వెళ్ళాలని మా పెద్దలు మరొక ఉద్దేశం ఏంటంటే ఈరోజు 50% ఆఫర్ పెట్టారు. అందుకని ఆయన సంతలో కూరగాయలు కొనుక్కోమని మిమ్మల్ని అందరూ కొనుక్కోమంటున్నాడు. అదే ఆయన ఉద్దేశం. దాంతో ఈ ప్రార్థనలు ముగించుకున్నామండి. మీరందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రార్థన ముగించబడింది. నెక్స్ట్ సీన్ 2 అండి. ఈ మన సంఘం తరపు నుంచి ఈరోజు మన సంఘంలో పెద్దైనటువంటి రమేష్ గారు మరణించడం జరిగింది. ఆయన భూస్థాపితకార్యం కోసం మనం అందరం వచ్చి ఉన్నాము. ఇది ఎంతో శోచకరమైన విషయం. మన సంఘంలో ఎంతో ముఖ్యంగా ఉన్నటువంటి ఆయన మరణించి ఉన్నారు. ఇగో మా సంఘం తరపున నేను, మా ఇర్మే గారి సంఘ పెద్ద గారు ఇద్దరు వచ్చి ఉన్నాము. ఆయన భూసమాధి కార్యక్రమం చేసే ముందుగా ఒక 2 వాక్యాలు చదవమని మా ఇర్మే గారిని కోరుచున్నాను. మన సంఘ సభ్యులు అయిన చనిపోయి చాలా బాధగా ఉంది నాకు. మరి ఆయన గురించి మనతో ఉండేవారు. అతనే చాలా ఇదిగా ఉండేవారు, క్లోజ్గా ఉండే మంచితోనే. ఆయన అలాంటి పోయారు. దేవుని చేత మనకి ఎలా ఉందో మనకు తెలియదానికి అనుకున్నది. అయినా సరే ఒక వాక్యం చదువుతాను. ఎపిసిల్కి రాసిన పత్రిక 5:31 ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని హత్తుకొని రాయవలేను. ఏం చదువుతున్నారండి? వచ్చి సందర్భ మీరు చదివి వాక్యం పెట్టి చనిపోయిన దాని గురించి వాక్యం చదువుతున్నాను. కలిసి నువ్వు మాట్లాడతారు ఏంటండి? ఇంకో వాక్యం చదువుతాను. ఇంకొక వాక్యం సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవలసిన తోవను వానికి నేర్పును. ఏం చదువుతున్నారండి మీరు? చనిపోయిందని సంఘస్థులు ఏం పెద్దలు ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదు. ఎదుగుదలని వ్యక్తి, ఎదుగుదలని జీవితాలు, ఏ సందర్భంలో ఏ పాట పాడాలో ఏ వాక్యం చదవాలో తెలియకుండా అయిపోతుంది. ఏంటో ఈ సంఘం ప్రతి చోట మొన్నేమో మీటింగ్ అలా ఖరాబ్ చేశారు, ఇప్పుడేమో ఇది ఇలాగా ఏంటో మా సంఘం తరపు నుంచి మా పెద్దలు అలా తయారవుతున్నారు. క్షమించండి. నెక్స్ట్ ఈరోజు ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యామండి. ఈ వివాహ కార్యక్రమంలో మనం ముందుండి అన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఇదిగోండి ఇద్దరు ఎవరసలు మనం వివాహం చేయబోతున్నాం. గమనించండి. అందులో ఒక పురుషులు మాత్రమే మీరు దయచేసి ఇమాజిన్ చేసుకోవాల్సి కోరుతున్నాను. అయితే మా సంఘం తరపు నుంచి మేము ఇవాళ ఇద్దరిని వీళ్ళని జతపరచడం కోసం అని చెప్పి మేము ఏర్పాటు చేయబడి ఈ విందు మీటింగ్లో మేము వివాహ మీటింగ్కి మేము వచ్చి ఉన్నాము. అయితే ఈ బిడ్డలిద్దరూ ఎవరి కాలంలో మంచి పరిసరం చేసి మంచి సాక్ష్యం కలిగి ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత మాత్రమే మేము ఆ వివాహానికి అంగీకరించడం జరిగింది. అందుని బట్టి మేము ఈ ఇద్దరు వివాహంలో మేము పాల్గొని ఉన్నాము. మా ఇర్మే గారు మా సంఘ పెద్దలు కూడా వస్తారండి. ఆయన వస్తే ఒక మంచి పాట పాడతారు. ఆ పాట పాడిన తర్వాత మనం ఈ వివాహ కార్యక్రమం జరిపిద్దాం. మనం పెళ్లి సమయంలో వచ్చామండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. వీళ్ళిద్దరు అబ్బాయి ఎంత ఇదిగా ఉన్నా తొందరగా పెళ్లి చేసేయండి అని చూస్తున్నారు వీళ్ళిద్దరు. మీరు దయచేసి ఒక్క పాటతో మనం ప్రారంభించుకుందాం. ఒక పాట పాడుతాను. మీరందరూ నాతో కూడా మీరు పాడేస్తారు. అంతే మంచి పాట. ఇది ట్రెండింగ్లో ఉన్న పాట. మా ఇర్మే గారు ఎప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ ఉన్న పాటలు తీసుకుంటారండి. మా సంఘం తరఫున చాలా పాట అండి. మంచి బాగా చాలా బాగుంటుంది. నేను పాడుతుంటే మీరు పాడేస్తారు. పాపు చేసుకున్న పాపం, బ్రతుకున్న పాపం, ఊహించని పాపం. ఏం పాడుతున్నారు మీరు? ఏం పాట? ట్రెండింగ్ లో ఉన్న పాట కావాల్సిన పాట పాడుతున్నారు. ఇది పాడండి. ఇంకో పాట పాడండి. అయ్యారు ఏంటి పాట పాడడం? మీరు ఇంకో పాట పాడండి. పాపుల సభలో నిలిచిన నేను వచ్చాం దేనికి వచ్చాం? సభ కోసం మాట్లాడతాం. మన ఇద్దరు వివాహం చేయడానికి వస్తే అందులో ఎంత ఉంది ఏకలుగా వెయిట్ చేస్తాం. మీరు మంచి పాట పాడితే కార్యక్రమం మొదలు పెడతాం. మీరు ఏంటో మా సంఘ పెద్ద అస్సలు ఈ సమయం సందర్భం లేకుండా ఏం ఎదుగుదలని వ్యక్తి, ఎదుగుదలని జీవితాలు మేనేజ్మెంట్కి ముందు వస్తారు కానీ ఏ సమయంలో ఏం చేయాలనేది వీళ్ళు గమనించుకోలేకపోతున్నారు. 2 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంఘానికి వస్తున్నప్పుడు కూడా వీళ్ళు మనసులు మారడం లేదు. దయచేసి క్షమించండి. వివాహం అయిపోయింది. ఈరోజు మేము మా సంఘంలో ఒక యవనస్తుడి బర్త్డే కోసం అని చెప్పి కృతజ్ఞత కూడి పెట్టి ఉన్నాము.
ఆ కృతజ్ఞత పూటకి మేము వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డ 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18 సంవత్సరాలు అడుగుపెడుతుండగా ఆ దయ కార్యక్రమాన్ని బట్టి మేము ఆ కుటుంబ ప్రేరేపణ అలా ప్రార్థన పెట్టించుకున్న దాన్ని బట్టి మేము వచ్చి సంఘం నుంచి ఈ కార్యక్రమం నడిపిస్తున్నామండి. ఈ బిడ్డ తన ఎదుగుదల ఎందుకు మంచి కృప ఉంటుందని మేము కోరుచు మా సంఘ పెద్ద ఇరిమియా గారిని వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయమని నేను కోరుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నన్ను పిలిచి ఉన్నందుకు మీకు అందరికీ వందనాలు. మరి ఒక పాట పాడుతాను. ప్రార్థన చేయండి ఏమే గారు. బిడ్డ జీవితంలో చిన్న పాట పాట వద్దండి పాస్టర్ గారు. కళ్ళు మూసుకొని అంటున్నాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి యేసయ్య, నాయన పుట్టినరోజు 18 సంవత్సరాలు అయింది. 19వ సంవత్సరంలోనే నీ దయాకిరీటం ఇచ్చావు తండ్రి యేసయ్య. మంచి బాలుడు ఇచ్చావు నాయన. ఈ కేక్ సమర్పించుకున్నాం తండ్రి. కేక్ కటింగ్ చేసినప్పుడు ఏ అంతరాయం తగలకూడదు, ఆ కత్తి తెగకూడదు, ఆ కేక్ తినేటప్పుడు ప్రభువా ఏ అంతరాయం రాకూడదు, ఆ కేక్ సీమలు పట్టకూడదు. ఎప్పుడు ఉన్నా సరే బాగుంటుంది, తీగా ఉంటుంది. కేక్ అయిపోయినా సరే పాస్టర్ మాత్రం ఆ కేక్ పెట్టొద్దండి, చిన్న కేక్ కూడా పెట్టొద్దు. పాస్టర్ గారికి చూసండి, పాస్టర్ గారండి మీరే చూసుకోండి బాబు ఈ పాట. ఏం ప్రార్థన చేసావా నువ్వు ఇంతసేపు? పాస్టర్ గారండి నేను దేవుళ్ళు నిలిగిపోయాను సార్. ఏంటంటే దేవుని గురించి నువ్వు చేసిన ప్రార్థనకి ఆ బిడ్డ నిద్రపోయి కేక్ అంతా కరిగిపోయింది. ఇక్కడ కేకే లేదు. వాళ్ళు చూడండి, జనాలందరూ నిద్రపోయారు. అప్పుడు ఊరు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఏం ప్రార్థన అండి? ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు వచ్చారు బయటికి మీరు? దేవుడు నాలోకి వచ్చేసాడండి మధ్యలో. అప్పటికి నేను చెప్తున్నాను, అప్పటికి నేను ఎలా తడుతున్నాను, మీరు వినట్లేదు. దేవుడు నాలో ఉన్నప్పుడు ఇంకా మీరు కొట్టిన ఏం చేసింది నేను కదలను. ఏమండి అది చూసారా, చిన్నపిల్ల నిద్ర అయిపోయాడు, కేక్ పాడైపోయింది. ఆ సంఘస్థులు అందరూ చూడండి ఎలగెడుస్తున్నారు, నవ్వుతున్నారు. ఏంటో ఈ మన సంఘ పెద్ద గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఏ పాట పాడాలో తెలియకుండా ఉన్నట్టు ఉన్న పరిస్థితి. గత 30 ఏళ్ళ నుంచి ఇరిమియా గారు రావాలి. గత 30 ఏళ్ళ నుంచి ఇరిమియా గారు రావాలి. ఏం నేర్చుకున్నారండి? మొన్నేమో మీటింగ్స్ స్పాయిల్ చేశారు. ఆ తర్వాత ఏమో భూస్థాపిత కార్యక్రమం సరిగ్గా చేయడం వాళ్ళు, తర్వాత వివాహం సరిగ్గా చేయడం వాళ్ళు, ఇవాళ బర్త్డేకి ఏంటి ఏ సందర్భంలో ఏ పాట పాడాలో ఏ వాక్యం చదవాలో తెలియకపోతలేని 30 ఏళ్ళ నుంచి చర్చకు వస్తున్నారు. ఊరికే పెద్దలైపోయి పోటీ పడిపోయి ఎలక్షన్లోకి వచ్చేసి సంఘ పెద్దలైపోయి ఆజ్ఞ చేయాలనే తప్ప దేని వాక్యం మీరు గ్రహించలేకపోతున్నారు. ఏంటి మీ జీవితాలు మీరు మారరా? పాస్టర్ అండి అందరూ బాప్టిజం తీసుకుంటే నేనే తీసేసుకున్నానండి సార్. మరి ఈ విధంగా నేను ఇలాగ నాకు సంఘ పెద్ద గురించే నేను ఉంటున్నాను, కానీ నాకు ఇది ఎంత తెలియదు. పాస్టర్ గారు నన్ను క్షమించండి పాస్టర్ గారు, దయచేసి. ఇప్పటికైనా మారాలి కదా. మీకు నమస్కారం. నేను బాగా ఇక్కడి నుంచి బాగా ఏదో సంఘం ఏదో వస్తున్నాను, చర్చకు వస్తున్నాను, ఏదో చేస్తున్నాను తప్ప వేరేం కాదు సార్. నేను ఇప్పుడు బాగా బలపడతాను సంఘంలోనే. దయ ఉంటాను. ఇప్పటికైనా మీరు మారు కలిగి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్కెచ్ వీక్షించినందుకు. మా ఉద్దేశం ఏం లేదు, అనేక సార్వత్రిక సంఘాల్లో లీడర్షిప్ తీసుకొని ఆ యొక్క సంఘం మెయిన్ ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఆ ఘట్టాలు ఏదైతే మనం బాగు చేయాలో ఆ పరిస్థితి లేకుండా ఇలాంటి ఓవర్ మేనేజ్మెంట్తో ఓవర్ కాన్ఫిడెన్స్తో దేవుని యొక్క వాక్యం పనిచేయకుండా చేస్తున్నారు. అందుని బట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగత సువార్త కలిగి ఉంటుంది. ముందు మనం వ్యక్తిగత సువార్త కలిగినప్పుడే మనం వేరే వాళ్ళకి మన సాక్ష్యం ద్వారా సువార్త చెప్పగలం. థ్యాంక్ యూ అండి. ఎవరి వచ్చి